రుస్తుం న్యూస్కి స్వాగతం. మనిషికి ఆధార్ కార్డుల ప్రతి భూ కమతానికి భూధార్ కార్డులు అందజేస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల పరిధిలోని తట్కల్ గ్రామంలో దేవి ఫంక్షన్ హాల్లో భూభారతి 2025 చట్టంపై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ భూ సమస్యల పరిష్కరించడానికి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుందని తెలిపారు. సాదా బైనమా దరఖాస్తులను పరిష్కరించడానికి భూభారతి ద్వారా అవకాశం వచ్చిందన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ భూములకు జియో మ్యాప్ కోడ్లతో పక్కాగా హద్దులు నిర్ణయించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా మ్యూటేషన్ దరఖాస్తులను పరిష్కరించుకోవచ్చన్నారు. భూమి రైతులకు ఆస్తి మాత్రమే కాదని జీవనాధారమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆర్డీఓ అశోక్ చక్రవర్తి, తహసీల్దార్ సి భాస్కర్, ఏడీఏ నూతన్ కుమార్, డిఎల్పిఓ సంజీవరావు, ఎంపీడీఓ సత్తయ్య, ఎంఈఓ రహీముద్దీన్, ఏఓ హరీష్ పవర్, సిడిసి చైర్మన్ షాదుల్, ఉప తహసీల్దార్ ముగ్ని, ఆర్ఐలు మల్లేశ్వర్ రెడ్డి, తాజుద్దీన్, డిఎస్పీ వెంకటరెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జానపద జనజీవన జావళీలు జానుమాన కవి గాయక పైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కడుపంగ పచ్చని వానేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. కోవడానికి అవసరం ఉన్నది కాబట్టి ఇంత విలువైన భూమికి హక్కులు కల్పించాలి. ఇది వరకు ఉన్న రెవెన్యూ సిస్టంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా గమనించి అవన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అన్నది సుదీర్ఘంగా చర్చించి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ 14th నాడు అమల్లోకి తీసుకొచ్చారు. అదే నాడు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. చేయడానికి అవకాశం ఉండేది కాదు. సివిల్ కోర్టును ఆశ్రయించి సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే మార్పు చేయడానికి అవకాశం ఉండేది. మరి దాంతో ఎంతోమంది రైతులు సివిల్ కోర్టుల చుట్టూ తిరిగి ఎంతో సమయం వృధా అయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడేవారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం చూడాలనే ఉద్దేశంతో అప్పీల్ వ్యవస్థ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ముందు మీరు అప్పీల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా భూ సమస్యలన్నీ కూడా రెవెన్యూ సిస్టంలోనే పరిష్కారం అయ్యే విధంగా సివిల్ కోర్టు వరకు వెళ్లకుండా మన సిస్టంలోనే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మరి సివియర్ సివిల్ డిస్ప్యూట్, టైటిల్ డిస్ప్యూట్ ఉంటేనే సివిల్ కోర్టుకు రెఫర్ చేసే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇంకొక ప్రధాన సమస్య సరిహద్దుల సమస్య. కొంతమంది రైతులు చూస్తూ ఉంటారు. వారు వృత్తిరీత్యా కానీ ఎక్కడైనా పడవ పెట్టి వేరే హైదరాబాదు, వేరే కర్ణాటక ఇటువంటి చోట ఎక్కడికైనా వెళ్తే
వచ్చేలోపు మా భూమిని ఆక్రమించారు, పక్కనున్న రైతులు సరిహద్దులు చెరిపేసి వచ్చారు. ఈ విధంగా కొన్ని మనకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఈ సమస్య మీద గొడవలు కలహాలు కూడా అవుతూ ఉంటాయి. మరి దీనికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రతి భూకమతానికి కూడా ఒక భూధార్ అనే నెంబరు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి ఆధార్ అనే యూనిక్ నెంబర్ ఉందో ప్రతి భూకమతానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది. ప్రతి భూకమతానికి కూడా జియో కోఆర్డినేట్స్తో ఫిక్స్ అయిన భూమి పటం తయారు చేసి రైతుకిచ్చే పట్టదారు పాస్బుక్లోనే ఆ భూ పటం కూడా మ్యాప్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేయడంతో ప్రతి రైతుకు కూడా వారి యొక్క 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఎక్కడుందన్నది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ భూ సరిహద్దుల కొట్లాట్లు తగ్గి ప్రతి రైతుకు కూడా ఒక భద్రతా భావం తెచ్చే విధంగా ఈ భూధార్ అన్నది ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి భూ సమస్య కూడా ఒక కాల పరిమితి అన్నది ఇవ్వడం జరిగింది. సక్సెషన్ ఫౌతి చేయాలి అంటే 30 రోజుల కాల పరిమితి ఇవ్వడం జరిగింది. 30 రోజుల్లోగా తహసీల్దార్ ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోకపోతే ఆటో సక్సెషన్ అంటే ఆటోమేటిక్గా సక్సెషన్ అన్నది గ్రాంట్ అయ్యే విధంగా కూడా సాఫ్ట్వేర్లో మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల జవాబుదారీతనం అన్నది పెరుగుతుంది. ప్రతి సమస్య కూడా నిర్ణీత కాలంలో పరిష్కారం అయ్యే విధంగా ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ అందరికీ కూడా ప్రతి మాడ్యూల్లో కూడా టైం లిమిట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇంతకుముందు సాదా బైనామా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. మరి అవి ఇంతకుముందు మనకు పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కొత్త చట్టంలో సాదా బైనామా పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కోర్టులో ఈ సాదా బైనామాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలానే ఇంతకుముందు ఇనాం భూములలో ఓఆర్సీలు వచ్చాయి, కానీ అవి ఇంప్లిమెంట్ కాలేదు. ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ఉన్నారు, 38 సర్టిఫికేట్స్ వచ్చాయి, అవి ఇంప్లిమెంట్ కాలేదు. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అవి ఇంప్లిమెంట్ కాలేదు. ఇవన్నీ కూడా ఆర్డీఓ గారి ముందు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా భూభారతి చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో చాలా సులభతరంగా చక్కదిద్దుకుంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు 2 కండలాగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాయి. కాబట్టి ఈ ధరణి సమస్యలు ఆల్మోస్ట్ 90% సాల్వ్ అవుతాయి. మేడం చెప్పారు, దాన్ని మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తారు. ఇప్పుడు ఒక 10 ఎకరాల భూమి ఉన్నది. భూమి అందరం దున్నుతూ ఉన్నాం, అందరు పంట పెట్టుకుంటున్నాం. గెట్టున్నాయి, గెట్ల కాడ మనం వరాలు అంటాం కదా. సరే, ఇప్పుడు ఎల్లయ్య మల్లయ్య అని ఉంటాడు అనుకున్నాం. మల్లయ్య ఊర్లో ఉంటాడు, పంట పండించుకుంటూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. ఎల్లయ్య పాపం అని ఉద్యోగం వచ్చిందో లేకుంటే బతకనికి పోయిండో, ఇలా వ్యవసాయంలో ఏమొస్తలేదు అని బతకనికి పోయి అక్కడ పోతే ఇప్పుడు మెల్లగా 4-5 ఏళ్ళ దాకా రాడనుకోండి. మెల్లగా దున్ని మంది ఒక 10-20 గుంటలు కబ్జా పెట్టేస్తాడు. అరే వీడు దున్నుతున్నాడు అని అవతలకి వెళ్ళి వాడు దున్నుకుంటూ వచ్చి వాడు కబ్జా పెడతాడు, పక్కలకి వెళ్ళి కబ్జా పెట్టేస్తే మళ్ళీ వచ్చి 5 ఏళ్ళ తర్వాత వాడు వచ్చి చూస్తాడు, అరే నాది గీండే ఏమైనా ఉండాలి భూమి అని ఆడ వెతుక్కుంటాడు. ఆడ ఏముండదు, పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు పెడతాడు. దరఖాస్తు పెడితే సర్వేయర్ వచ్చి చూసి అక్కడ ఏం లేదు, భూమే లేదు, ఇది నేనేం చేయాలి, ఈ సర్వే నెంబర్ మొత్తం తీసి సర్వే నెంబర్ ఒకటి చూపించిపోతా. సర్వే నెంబరు ఒకవేళ 20 సర్వే నెంబర్ ఉందనుకుందాం, 20/1, 20/2, 20/3 చూపించమంటే సర్వేలు మేము చూపించాం, మాది ఖాళీ 20 సర్వే నెంబర్ అద్దులో చూపించిపోతామని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో అట్లా చేయలేదు, ప్రతిదీ సర్వే చేసి. ఇప్పుడు మీరు భూమి అమ్మాలనుకున్నా, భూమి కొనాలనుకున్నా, అమ్మేటప్పుడు పోయి ఆ భూమి మీదికి పోయి భూమి దగ్గరికి పోయి మొత్తం పకడ్బందీగా సర్వే చేసి అన్నీ అంటే ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలన్నీ కూడా పకడ్బందీగా దానికి అద్దులేమో అని నిర్ధారించి దాన్ని స్కెచ్ గీసి దాని పటం గీసి దాన్ని పాస్బుక్లో మరి ఎంట్రీ చేస్తారు. మీకు ఎవరైతే కొంటారో వాళ్ళకు వచ్చిన పాస్బుక్ల ఆ పటాన్ని కూడా మొత్తం సర్వే పటాన్ని కూడా దాంట్లో పాస్బుక్లో ఎక్కిస్తారు. మళ్ళీ వాళ్ళు ఎవరికైనా అమ్మేటప్పుడు అమ్మిన భాగం ఎంత అయితే ఉంటుందో దాన్ని డిలీట్ చేస్తారు. మరి అప్పుడు అట్లా లేదు, ఎక్కడ కూడా విచ్చల విడిగా చేసిండ్రు, ఎట్లా పడితే అట్లా దోసుకున్నారు, మొత్తం చేతి వాటం దళారుల. ఇంకా ఆస్తి ఉండాలి, భూమి ఉండాలి అని చెప్తా ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే భూమికి ఉన్న ప్రాముఖ్యత ఏంది అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా.
గతంలో జమీందారులు, కర్ణాలు, దేశ్ముఖ్లు, దేశపాండేలు వాళ్ళందరి చేతిలో ఉండే, నిజాం జమానాలో వాళ్ళందరి భూములని వారి చేతిలో ఉండే. వారి దగ్గర నుంచి అన్నీ మెల్లమెల్లగా ఒకటొకటిగా సామాన్య రైతుల చేతిలోకి కూడా రావడం జరిగింది. ఎందుకంటే దున్నేవాడిదే భూమి అని చెప్పేసి అప్పుడు ఉద్యమం లేవడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భూ సేకరణ చట్టం తీసుకొని వచ్చి, సీలింగ్ చట్టం తీసుకొని వచ్చి పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న భూమిని బీదోలకు పంచాలనే ఉద్దేశంతో ఆ రోజు సీలింగ్ యాక్ట్ ప్రకారం అందరికీ భూములు ఇప్పించడం జరిగింది. బ్యాంకులు జాతీయం చేసి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించడం జరిగింది. తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరికీ కూడా వారికి ప్రభుత్వ పరంగా బోర్లు వేయించి, కరెంట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా వ్యవసాయం చేసుకొని బతికే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి అవన్నీ మనం చేసుకుంటూ వస్తే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుండి మన్మోహన్ సింగ్ వరకు అరే బీదోడు కొంచెం మంచిగా కావాలి, పెద్దోళ్ళను అక్కడిని అడ్డుకట్టేసి అందరినీ కూడా సమానత్వంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరినీ సమానం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో అన్ని కార్యక్రమాలు చేపడితే ఎడ్లు, బండ్లు, భూములు ఇవన్నీ ఇచ్చి బీదోళ్ళకు అన్ని విధాల ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ వాటన్నిటి ద్వారా రుణాలు అందించి అందరికీ సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు మనకు మిగులు బడ్జెట్గా గౌరవ ఒక పిల్లగానికి ఫీజు కడదాం, స్కూల్లో కాలేజీలో చదివిస్తామంటే 1 ఎకరం అమ్ముకోలేని పరిస్థితి. అదొకటి. ప్రభుత్వ భూమి అని ఒక 10 ఎకరాలు దాంట్లో పడితే మొత్తం సర్వే నెంబర్లు 100 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి అని ప్రొహిబిషన్లో పెట్టడం జరిగింది. అదే ఒక సిబిఐ కేసు ఒక 100 ఎకరాలు 120 ఎకరాల సర్వే నెంబర్లు ఉంటే సిబిఐ కేసు ఒక 10 ఎకరాల మీద సిబిఐ కేసు 50 ఎకరాల సిబిఐ కేసు ఉంటే మొత్తం సర్వే నెంబరే ప్రొహిబిషన్లో పెట్టడం జరిగింది. ఎక్కడన్నా ఒక 10 ఎకరాలు వక్ఫ్ బోర్డు పేరు మీద, ఎండోమెంట్ పేరు మీద ఎక్కడన్నా ఉంటే ఆ మొత్తం సర్వే నెంబర్ కూడా ప్రొహిబిషన్లో పెట్టడం జరిగింది. అందరికీ తెలుసు ఇది కాదు అని, కానీ మళ్ళీ చట్టంలో అట్లా ఉంది, ఏం మార్పులు చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ అడిగితే తహసీల్ ఆఫీస్లో అడిగితే ఆడియో ఆఫీస్ అంటారు, ఆడియో ఆఫీస్ పోతే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే సీసీఎల్ అంటారు. ఎక్కడ కూడా ఎవరి చేతిలో కూడా ఆ చట్ట ప్రకారం మారడానికి లేదు. ఈ చట్టం ధరణి అంటే ఒక కుతంత్రంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఖరీదైన భూములు ఏ విధంగా కొల్లగొట్టాలి అనే ఒక రాష్ట్రాల చట్టాలను కూడా చదివి ఈ చట్టం అనేది తేవడం జరిగింది. ఈ చట్టం తెచ్చిన అతి కొద్ది సమయంలోనే మనకి రూల్స్ అనేవి కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. మన పాత ధరణి చట్టంలో ఇదివరకు ఇందాక ఆర్డీఓ గారు చెప్పినట్టు ఎటువంటి రూల్స్ అనేవి కూడా దానికి ఫ్రేమ్ చేయలేదు. అలాగే ఈ పోర్టల్, ధరణి పోర్టల్ గురించి చెప్పాలంటే మీకు ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో ఒక 33-35 మాడ్యూల్స్ వరకు ఉన్నాయి. సో ఆ మాడ్యూల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని మీద కూడా సరైన అవగాహన లేదు. ఎందుకంటే అప్పుడు మనం ఎట్లాంటి అవగాహన సదస్సులను పెట్టుకోలేదు, రైతులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అలాగే అధికారులకు కూడా సరిగా అయిన అవగాహన ఆ చట్టం మీద కల్పించలేదు. అందుకని ఆ లోపాలను సరిదిద్దాలని మన హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో కూడా ఈ అవగాహన సదస్సులు స్వయంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనూ ఇవి ఏర్పాటు చేయాలని చెప్పారు. దానికి తగ్గట్టుగానే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇంత మంచి సదస్సుని మాకు హాజరు చేసి ఎంతోమంది రైతులను ఇక్కడ గ్యాదరింగ్ చేయడం జరిగింది. సో ఈ చట్టం గురించి చెప్పాలంటే 4 అంశాలండి. ఒకటి కాల పరిమితి. అంటే మీ సమస్య ఇదివరకు మేము 2 సంవత్సరాల నుంచి తిరిగాము, 3 సంవత్సరాల నుంచి తిరిగామని చాలామంది మీలో మా ప్రజావానికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు మెయిన్గా చాలా బాధ అనిపించేది. అంటే నారాయణ గేట్ నుంచి ఇప్పుడు మేము ఎంత దూరం వచ్చామో మాకు తెలుసు. ఇక్కడ నుంచి రావాలంటే మాకు కరెక్ట్గా 2 గంటలు పట్టిందండి. సంగారెడ్డిలో కారులో రావాలంటే 2 గంటలు పట్టింది. మరి ఇక్కడ మీరు ఇంతమంది వాళ్ళు బస్సులో రావాలంటే కనీసం 3 గంటలు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి సంగారెడ్డికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విధంగా సమస్యలు, అంటే 70% సమస్యలు మీ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలోనే ఇవన్నీ కూడా మీరు పరిష్కారం అనేది జరుగుతుంది. ఒకవేళ అంటే మోస్ట్లీ మన ఫ్యామిలీ సమస్యలు ఏముంటాయి, మా పాలోళ్ళు రాయించుకున్నారు, మేము దుబాయ్కి వెళ్ళినాము, మేము ముంబైకి వెళ్ళినాము, మా పాలోళ్ళు మా భూమి రాయించుకున్నారు అంటే మీలో మీకే గొడవలు కూడా ఆ ధరణి చట్టం వల్ల కొంచెం ఏర్పడేవి. ఎందుకంటే ఒకసారి అయిన తర్వాత మేమేం చెప్పేవాళ్ళం, అంత కష్టపడి ప్రజావానికి వచ్చినా కూడా మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఇది సివిల్ సవరణలు చేసుకోవడానికి అసలు చట్టంలో ఏమీ పొందుపరచలేదు. అంటే ఎవరిదన్నా ఆర్ఓఆర్లో వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ భూమి వివరాలు కానీ, ఇంకా ఇతరత్ర
మార్చుకోవాలంటే చట్టంలో ఒక రూల్ కానీ ఒక సెక్షన్ కానీ లేకుండే. అయితే తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఇబ్బందుల్ని ఆలోచించి కొన్ని మాడ్యూల్స్ అని తీసుకొచ్చినారు. వాస్తవానికి వాటికి చట్టపరమైన ఎటువంటి సాధికారత లేదు. కానీ దీంట్లో మనకి చట్టం వచ్చిన రోజు నుంచి, రూల్స్ వచ్చిన రోజు నుంచి సంవత్సరం లోపల ఎవరైనా వాళ్ళకి హక్కులుండి, భూమి మీద హక్కులుండి రికార్డులో వాళ్ళ పేరు రాకపోతే, లేకపోతే ఆర్ఓఆర్లో వాళ్ళ యొక్క ఏమైనా సమస్యలు ఉంటే అందరూ అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి మేము నోటీస్ ఇస్తాము. ఆ నోటీస్ ఇచ్చిన 60 రోజుల్లోనే మీ యొక్క సమస్యలు పరిష్కరించాలని చట్టం చెప్తోంది. ఒకవేళ కనుక మేము 60 రోజుల్లో చేయకపోతే ఆటోమేటిక్